సో మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సరిగ్గా కావాలి అంటే మ్యామోగ్రామ్ లో తెలుసుకుంటే ఆ తర్వాత బయాప్సీ కంపల్సరీ, ఆ తర్వాత పెట్ సిటీ హోల్ బాడీ అని చేస్తాము. ఆ క్యాన్సర్ ఎంతవరకు స్ప్రెడ్ అయిందో కనుక్కోవడానికి ఈ బయాప్సీలో హార్మోన్ రిసెప్టార్ స్టేటస్ చెక్ చేస్తాము. ER/PR HER2 అంటాము. కై ఇండెక్స్ అని ఇంకొక వాల్యూ చూసుకుంటాము. ఇది 20% కన్నా తక్కువ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రోగ్నోసిస్ బెటర్ గా ఉంటుంది. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత అప్పుడు చెప్పగలుగుతాము మీకు సర్జరీ బెటర్, రొమ్ము మొత్తం తీస్తే బెటర్, లేదా ఓన్లీ క్యాన్సర్ మట్టుకు తీసి రొమ్ము ఉంచితే బెటర్, లేదా ఫస్ట్ కీమోథెరపీతో పాటు ఇమ్యూనోథెరపీ ఇచ్చింది బెటర్, లేదా సర్జరీ చేశాక హార్మోన్ టాబ్లెట్స్ ఇచ్చింది బెటర్. ఇవన్నీ తెలవాలి అంటే మాకు మ్యామోగ్రామ్ కావాలి, పెట్ సిటీ హోల్ బాడీ కావాలి, అండ్ ఈ హార్మోన్ రిసెప్టార్ స్టేటస్ కావాలి. ఇది బయాప్సీలోనే తెలుస్తుంది. సో మీరు మ్యామోగ్రామ్ లో క్యాన్సర్ అనగానే పరిగెత్తుకుంటూ సర్జన్ దగ్గరికి వెళ్ళి నేను చేసుకుంటాను అంటే అది కరెక్ట్ ట్రీట్మెంట్ అవ్వదు. కీమో ఇవ్వాల్సిన వాళ్ళకి సర్జరీ చేస్తే నష్టపోతారు, సర్జరీ చేయాల్సిన వాళ్ళకి కీమో ఇస్తే అనవసరంగా కీమోథెరపీ తీసుకున్నట్టు అవుతుంది. ఇమ్యూనోథెరపీ కూడా ఎవరికి యాడ్ చేయాలో ఎవరికి యాడ్ చేయకూడదో ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ సరిగ్గా అవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా బ్రెస్ట్ ఆంకాలజిస్ట్ ని సంప్రదించాలి.